నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక మథనం. ద్వైపాక్షిక అంశాలు, సుంకాలు, వలసలపై మోదీ ట్రంప్ చర్చలు. ఇరు దేశాలు రికార్డు స్థాయిలో వ్యాపారం చేస్తున్నాయన్న ట్రంప్. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు మోదీ ప్రకటన. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామితోనూ ప్రధాని చర్చ. స్పేస్, ఏఐ, ఇన్నోవేషన్ రంగాల్లో సహకారంపై సమాలోచనలు. ఓఆర్ఆర్ వరకు ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించాలన్న సీఎం. త్వరలో హైదరాబాద్లో పనులకు టెండర్లు పిలుస్తామని వెల్లడి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఫామ్ హౌస్ కోడి పందాలపై మరో నోటీసు జారీ చేసే యోచన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరిపారు. సుంకాలు, వలసలు, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సహా పలు కీలక అంశాలపై దృష్టి సారించినట్టు వెల్లడించారు. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ వివరించారు. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు. ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ భేటీలో విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన మోదీని ట్రంప్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. వి మిస్ యూ ఎలాట్ అంటూ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండోసారి వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన ట్రంప్నకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు మోదీ తెలిపారు. ట్రంప్ అనే పేరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే వ్యాఖ్య విడదీయలేనివని మోదీ వివరించారు. అలాగే 140 కోట్ల మంది భారతీయుల్ని కూడా 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలనే సంకల్పం ఉందని మోదీ తెలిపారు. ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయని ఆకాంక్షించిన మోదీ, అహ్మదాబాద్, హ్యూస్టన్లలో నిర్వహించిన నమస్తే ట్రంప్, హౌడీ మోడీ ర్యాలీల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చించుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లు కలిస్తే 1-1-11 అవుతుందని మోదీ చెప్పారు. विश्व का सबसे पुराना लोकतंत्र भारत, विशाल लोकतंत्र, और इसलिए हम दोनों का मिलने का मतलब 1+1 2 नहीं, 1 और 1 11 होता है, और ये 11 की शक्ति, वो ताकत विश्व के कल्याण के भी काम आएगी. मैं राष्ट्रपति ट्रंप का, मेरे एक अच्छे मित्र का हृदय से आभार व्यक्त करता हूं कि हम फिर से एक बार प्रगति की राह पर नई ऊंचाइयों को छूने के लिए चल पड़ेंगे. ఉక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడిన ప్రధాని మోదీ, ఇది యుద్ధాల యుగం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెప్పినట్లు వివరించారు. సమస్యల పరిష్కారం యుద్ద క్షేత్రంలో దొరకదని, సంప్రదింపులతోనే సాధ్యమవుతుందని పుతిన్ కు చెప్పినట్టు వెల్లడించారు. భారత్ తటస్థ దేశమని అంతా అనుకుంటారని, ఆ అభిప్రాయం సరికాదన్నారు. భారత్ ప్రపంచ శాంతి వైపు నిలబడి ఉంటుందని వివరించారు. दुनिया का एक सोच रही है कि भारत न्यूट्रल है. भारत न्यूट्रल नहीं है, और भारत का पक्ष है शांति. हम पहले दिन से ही, और मैंने राष्ट्रपति पुतिन को उनकी मौजूदगी में कहा था कि ये समय युद्ध का नहीं, और मेरा एक कन्विक्शन है कि समस्याओं का समाधान युद्ध के मैदानों में नहीं निकलता है, वो टेबल पर चर्चा करके ही निकलता है. అనంతరం మాట్లాడిన ట్రంప్ మోదీని గ్రేట్ లీడర్ అంటూ ప్రశంసించారు. అమెరికా, భారత్తో పాటు తనకు మోదీకి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాల మధ్య మంచి ఐకమత్యం ఉందని వ్యాఖ్యానించారు. I think more than anything else will be the unity. We have great unity. We have great friendship, he and I and our countries. And I think it's only going to get closer. But it's very important that we remain united as countries. We're friends and we're going to stay that way. వాణిజ్యం విషయంలో భారత్తో కఠినంగా వ్యవహరిస్తే చైనాతో ఎలా పోరాడతారని విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. తాము ఎవరినైనా ఓడించే గొప్ప స్థితిలో ఉన్నామన్నారు. అయితే తాము ఎవరిని ఓడించాలి అనుకోవడం లేదని ట్రంప్ సమాధానమిచ్చారు. కేవలం అమెరికన్ ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నామన్నారు. 4 ఏళ్లు తాను మంచి పాలన అందిస్తే బైడెన్ భయంకర పాలనతో ఆటంకం ఏర్పడిందని ఆక్షేపించారు. ఇప్పుడు మళ్లీ మునుపటి కంటే చాలా బలంగా లేదా వేగంగా ముందుకు సాగుతామని ట్రంప్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పే ప్రణాళికలో భారత్ పాత్రపై మాట్లాడిన ట్రంప్ తాము బాగా కలిసిపోయి పనిచేస్తున్నట్లు వివరించారు. అలాగే రెండు దేశాలు రికార్డు స్థాయిలో వ్యాపారం చేయబోతాయని అనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. సమీప భవిష్యత్తులో భారత్ అమెరికాలో అనేక పెద్ద వాణిజ్య ఒప్పందాల్ని ప్రకటించబోతున్నాయని వెల్లడించారు. భారత్ అమెరికా కోసం కొన్ని అద్భుతమైన వాణిజ్య ఒప్పందాల్ని కుదుర్చుకోబోతున్నామని చెప్పారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్యాన్ని 2030 వరకు రెట్టింపు చేసే దిశలో ముందుకు సాగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికన్లకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సంకల్పం ఉన్నట్లే భారతీయులకు వికసిత్ భారత్ సంకల్పం ఉందన్నారు. ఓవల్ ఆఫీస్లో ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ, ట్రంప్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. రెండు దేశాలకు పరస్పరం ప్రయోజనం చేకూర్చే వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయడంపై పనిచేస్తున్నట్లు చెప్పారు. భారత ఇంధన భద్రత కోసం చమురు, గ్యాస్ వాణిజ్యాలను బలోపేతం చేస్తామని మోదీ వివరించారు. ఇంధన మౌలిక సదుపాయాలు, అణుశక్తి, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై అమెరికా, భారత్ దృష్టి సారించినట్లు వెల్లడించారు. భారత రక్షణ వ్యవస్థలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోందన్న మోదీ వ్యూహాత్మక, విశ్వసనీయ భాగస్వాములుగా ఉన్నట్లు చెప్పారు. సాంకేతిక బదిలీ దిశలో చురుకుగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇరు దేశాలు ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. ఉక్రెయిన్, రష్యాతో తమకు మంచి సంబంధాలున్నాయన్న మోదీ సమస్యలకు పరిష్కారం చర్చలతోనే తప్ప యుద్ధరంగంలో కాదని స్పష్టం చేశారు. అక్రమ వలసలకు భారత్ వ్యతిరేకమని, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి తీసుకెడతామని ప్రధాని మోదీ తెలిపారు. जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं. जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है. लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है. ये सामान्य परिवारों के बच्चे होते हैं, उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है. और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमने वार करना चाहिए. భారత్కు చమురు, సహజ వాయువులను భారీగా ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించారు. భారత్కు చమురు, సహజ వాయువు సరఫరాలో అగ్రస్థానంలో ఉండాలని ఆశిస్తూ ఇంధన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. అమెరికా అణు సాంకేతికతను స్వాగతించడానికి భారత్ చట్టాలను సంస్కరిస్తోందన్నారు. ఇప్పటి నుంచి భారత్కు తమ సైనిక ఉత్పత్తుల్ని అనేక బిలియన్ డాలర్లకు పెంచుతామని, F-35 స్టెల్త్ ఫైటర్లను అందించడానికి మార్గం సుగమం చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్లో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు కలిసి పనిచేస్తామన్నారు. భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్, ఇజ్రాయిల్, UAE, US ఆర్థిక కారిడార్ల కోసం కలిసి పనిచేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. బైడెన్ హయాంలో భారత్, అమెరికా సంబంధాలు బాగుండేవి కావన్న ట్రంప్ 2008 ముంబై దాడులతో సంబంధమున్న ఉగ్రవాది తెహఫూర్ రాణాను భారత్కు అప్పగిస్తున్నట్లు వివరించారు. చైనాతో చాలా మంచి సంబంధాలు ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పిన ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి చైనా కూడా కీలక పాత్ర పోషించగలదని నమ్ముతున్నట్లు వెల్లడించారు. చైనా, భారత్, రష్యా, అమెరికాలు కలిసి ఉండగలవని ఆశిస్తున్నానని తెలిపారు. అణ్వాయుధ నిరాయుధీకరణపై చర్చలు జరుపుతామని వివరించారు. Minister and I also reached an important agreement on energy that will restore the United States as a leading supplier of oil and gas to India. It will be hopefully their number one supplier. And the groundbreaking development for U.S. nuclear industry. India is also reforming its laws to welcome U.S. nuclear technology, which is at the highest level, into the Indian market. ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. స్పేస్ ఇన్నోవేషన్ రంగాల్లో భారత కృషి, సంస్కరణలపై వివరించారు. పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి, అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతోనూ ప్రధాని మోదీ సమావేశమై చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీకి ముందు పలువురు కీలక వ్యక్తులతో ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలయ్యారు. భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ CEO, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలాన్ మస్క్తో మోదీతో సమావేశమయ్యారు. మోదీ బస చేసిన బ్లేయర్ హౌస్కు ముగ్గురు పిల్లలతో కలిసి మస్క్ వచ్చారు. ప్రధానితో భేటీలో ఆత్మీయంగా మాట్లాడారు.
స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సహా పలు అంశాలపై మస్క్ చర్చించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ తెలిపారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు, సంస్కరణల దిశగా చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించినట్లు ప్రధాని తెలిపారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రక్షణ, భద్రత, సాంకేతిక రంగాలపై చర్చించారు. సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ పాల్గొన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపైన భేటీలో చర్చించారు. కృత్రిమ మేధ, సెమీకండక్టర్స్, అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారానికి బలమైన అవకాశం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. వ్యూహాత్మక సాంకేతికత, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, రక్షణ, పారిశ్రామిక సహకారం, పౌర అణుశక్తిపై భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరిగేలా చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, అమెరికా సంబంధాల్లో కీలకమైన రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలపై చర్చలు ఫలప్రదంగా జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్ భారత్కు గొప్ప మిత్రుడని ప్రశంసించారు. పారిశ్రామికవేత్త బిలియనియర్ వివేక్ రామస్వామి ప్రధాని మోదీని కలిశారు. భారత్, అమెరికా సంబంధాలు, ఆవిష్కరణలు, బయోటెక్నాలజీల తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. అమెరికా జాతీయ నిఘా విభాగం నూతన డైరెక్టర్గా నియమితులైన తులసి గబార్డ్ ప్రధాని మోదీని ఆయన బస చేసిన బ్లెయిర్ హౌస్లో కలిశారు. భారత్, అమెరికా స్నేహబంధంపై వారిద్దరూ చర్చించారు. ఉగ్రవాదంపై పోరాటం, సైబర్ భద్రత వంటి అంశాల్లో ద్వైపాక్షిక నిఘా సహకారం పెంపొందించుకోవడంపై సమాలోచనలు జరిపారు. భారత్, అమెరికా మైత్రి బంధానికి తులసి గబార్డ్ బలమైన మద్దతుదారని మోదీ అన్నారు. రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశానికి బయలుదేరారు. ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ప్రతినిధులు ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించారు. అగ్రరాజ్యంలో ప్రధానికి ట్రంప్ సర్కార్ మంచి ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఈ పర్యటనలో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడేలా రెండు దేశాల నేతలు వాణిజ్యం, రక్షణ, సాంకేతికత సహా కీలక రంగాలపై చర్చలు జరిపారు. అమెరికా పర్యటనకు ముందు ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్లో ప్రధాని పర్యటించారు. ప్యారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అమెరికా నుంచి భారత్కు చెందిన అక్రమ వలసదారుల రెండో బృందం రేపు దేశానికి రానుందని సమాచారం. విమానంలో 170 నుంచి 180 మంది, మరొక విమానంలో మరికొంతమంది వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులను స్వదేశాలకు పంపుతున్న అమెరికా ఈ నెల 5న 104 మంది భారతీయులను సైనిక విమానంలో భారత్కు తరలించింది. అగ్రరాజ్యం బహిష్కరించనున్న తుది జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. వారిలో అధికంగా గుజరాతీలు, పంజాబీ, హర్యానాకు చెందిన వారే ఉన్నట్లు సమాచారం. మరోవైపు అక్రమ వలసదారులను స్వదేశానికి తీసుకొస్తున్న అమెరికా సైనిక విమానాలు అమృత్సర్లో ల్యాండింగ్ చేయడంపై పంజాబ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే విమానాలను అమృత్సర్లో ల్యాండింగ్ చేస్తున్నారని, హర్యానా, గుజరాత్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తోంది. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో కృత్రిమ మేధకే ప్రాధాన్యత పెరుగుతుందని, అందులో తెలంగాణ విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఏఐసిటీని నెలకొల్పుతుందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి బాసటగా నడిచేందుకు ఏఐసిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్ ముందుకొచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఐటీ కారిడార్ను మహానగరానికి నలువైపులా అభివృద్ది చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్, శ్రీశైలం ప్రధాన రహదారిపై కందుకూరు సమీపంలో 4వ నగరాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, అంతర్జాతీయ క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. బాహ్య వలయ రహదారి, ప్రాంతీయ వలయ రహదారుల్ని ఫ్యూచర్ సిటీకి అనుసంధానించేలా కొత్త రోడ్లు వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలోనే ఏఐసిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఏఐసిటీలో కృత్రిమ మేధ కేంద్రాల ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త కార్యాలయాన్ని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ఎంతో కీలక భూమిక పోషించనుందన్న రేవంత్ దాన్ని అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఏఐసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. That this new facility and expansion by Microsoft will generate thousands of high-value jobs, empowering our youth. AI is the future.
Microsoft and state government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools, and global network. I say with pride that Microsoft will establish an AI Center of Excellence in collaboration with my government. This center will develop cloud-based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their continued trust in Telangana. Together, we will script a great success story. హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు 15,000 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మూసీ పునరుజ్జీవన పథకం ద్వారా సుస్థిరాభివృద్ది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ సంసిద్దత వ్యక్తం చేయడం అభినందనీయమన్నారు. వ్యవసాయం, విద్య, రవాణాతో పాటు ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ కేంద్రాలు తోడ్పాటును అందించనున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. 52 global renowned R&D institutions and 30 plus universities and 6 centers of excellence and a workforce of about 6 million. Hyderabad definitely is a truly a global city. It is ranked number 1 in safety and quality of life. I would like to say Hyderabad is not just city of today. With our honorable chief ministers and our government vision, it will be the city for the future. It will be the city for driving investments. It will be the city for the innovation, and ultimately it will be the city for the accelerated growth. We are proud to announce the government of Telangana is investing about 15 billion to drive Telangana 2.0 growth story. Be it through regional ring road, metro rail expansion, the future city, AI city, Young India Skills University, and the Moosi in our regeneration, which is a pet project of our Chief Minister. EV adoption, data factories, and the new deep tech centers of excellence like quantum, AI, bioinformatics, and the legal tech. You know, we are just looking, this vision is not just about the growth today, it's about building a sustainable future for generation to come. మైక్రోసాఫ్ట్, గూగుల్లను ఆదర్శంగా తీసుకుని మరిన్ని పరిశ్రమలతో పాటు ఇతర పెద్ద కంపెనీలు పెట్టుబడులతో తరలివస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. హైదరాబాద్లో నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం సందర్భంగా మైక్రోసాఫ్ట్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1,20,000 మందికి పైగా ఏఐ శిక్షణను అందించేందుకు 3 కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది. దేశంలో మైక్రోసాఫ్ట్ ఇప్పటికే 20,000 మందికి పైగా నిపుణులను నియమించగా వారిలో సగానికి పైగా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో నిర్మించిన కొత్త భవనం ప్రారంభంతో మైక్రోసాఫ్ట్ మరో 4,800 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. అడ్వాంటా ఐజీఏ తెలంగాణ కార్యక్రమం పేరిట మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సును పరిచయం చేసేందుకు ఏఐ ఫౌండేషన్స్ అకాడమీ ప్రారంభిస్తోంది. ఏఐ ఇండస్ట్రీ ప్రో పేరిట మరో కార్యక్రమాన్ని చేపట్టనున్న సంస్థ రాష్ట్రమంతటా 20,000 మంది పరిశ్రమల నిపుణులను నైపుణ్యాలు నేర్పిస్తుంది. ఏఐ గవర్నర్ ఇనిషియేటివ్ పేరిట దాదాపు 50,000 మంది ప్రభుత్వాధికారులకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి కీలకమైన రంగాల్లో శిక్షణ ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని స్థాపించనుంది. ఏఐ నాలెడ్జ్ హబ్తో పాటు ఏఐ అభివృద్ధికి క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలు అందులో ఉంటాయి. రాష్ట్రంలో 1,000 మంది ఉద్యోగులకు ఉపయోగపడేలా కేసు స్టడీస్, ఉత్తమ పరిశోధనా పద్ధతులను అందుబాటులో ఉంచుతోంది. రాష్ట్రంలో హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లలో రాబోయే సంవత్సరాల్లో 15,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్కు అతిపెద్ద డేటా హబ్గా అవతరించనుంది. ఆ మేరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే 7 కూడళ్లలో పైవంతుల నిర్మాణానికి ముఖ్యమంత్రి అనుమతించారు. ఫ్లైఓవర్ల నిర్మాణానికి భూసేకరణ సహా ఇతర ప్రక్రియ త్వరగా పూర్తి చేసి టెండర్లు పిలవాలని ఆదేశించారు. హైదరాబాద్లో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్ ఏరియాలో మౌలిక సదుపాయాలు విశ్లేషించేందుకు డ్రోన్ సర్వే చేయాలని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న డ్రోన్ సర్వే పైలట్ ప్రాజెక్టును నగరం మొత్తానికి విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు చెందిన పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని అధికారులకు తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారం తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్లో కోడి పందాలు, క్యాసినో నిర్వహించాలన్న వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విచారణకు హాజరవ్వాలంటూ మొయినాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. 4 రోజుల్లో విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు తోల్కట్టలోని ఫామ్ హౌస్లో మంగళవారం కోడి పందాలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 61 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ శివారు మొయినాబాద్ సమీపంలో నిర్వహించిన కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా 4 రోజుల్లోపు విచారణకు హాజరై తగిన ఆధారాలు సమర్పించారని, లేని పక్షంలో ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారించుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మాదాపూర్లోని అపర్ణ ఆర్కిడ్స్లో ఉంటున్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోలీసులు నోటీసు అంటించారు. ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకోలేదని భావిస్తున్న పోలీసులు ఎమ్మెల్సీపై మరో కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ న్యాయవాదులు పోలీస్ స్టేషన్లో ఫామ్ హౌస్ లీజు ఒప్పందానికి సంబంధించి కొన్ని పత్రాలిచ్చారు. ఆ పత్రాల్ని రెవెన్యూ రికార్డుల్ని పరిశీలించిన పోలీసులు రెండూ సరిపోలట్లేదని గుర్తించారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు విచారణకు రావాలని శ్రీనివాసరెడ్డికి నోటీసిచ్చారు. ఆయనిచ్చే సమాధానాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. పందెంబరి గ్యాలరీ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లకు వ్యవసాయ అవసరాలకు వినియోగించే ఉచిత విద్యుత్ వాడారని తెలిసి ఆ శాఖ దృష్టి సారించింది. ఫామ్ హౌస్లో మద్యం లభించినందున ఆబ్కారీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్ల పరిరక్షణ పోలీసులకు ఇబ్బందిగా మారింది. 84 కోళ్లను స్వాధీనం చేసుకోగా వాటిలో 1 మృతి చెందింది. మిగిలిన 83 కోళ్లు, స్వాధీనం చేసుకున్న కార్లు, ఇతర వస్తువుల సంరక్షణకు 4 కానిస్టేబుళ్లు 24 గంటలు విధుల్లో ఉంటున్నారు. కోడి పందాలు నిర్వహించడంలో ఆరితేరిన ఏపీలోని కోనసీమ జిల్లావాసి భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ అక్కడ ఏర్పాట్లు చేయించినట్లు పోలీసులు గుర్తించారు. భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నేత సంతోష్లకు వ్యాపార భాగస్వామిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సన్బర్న్ పార్టీల పేరిట పాశ్చాత్య సంస్కృతిని హైదరాబాద్కు తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని దుయ్యబట్టారు. కేటీఆర్, సంతోష్ కనుసన్నల్లోనే పోచంపల్లి ఫామ్ హౌస్ దందా నడిచిందన్నారు. ఫామ్ హౌస్లలో క్యాసినో, పేకాట, కోళ్ల పందేలు ఆడిపిస్తూ తెలంగాణ సమాజాన్ని జూదాల వైపు నెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని కేటీఆర్ క్యాసినో హబ్గా మార్చారని విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ చేస్తే కేటీఆర్ హైకోర్టుకు వెళ్లి పరువు నష్టం కేసు పెట్టి తప్పించుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులంతా ఏదో ఒక అవినీతిలో భాగస్వామ్యమై ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో క్యాసినో, కోడి పందేలు తదితర అక్రమాలకు కేటీఆర్ఏ బాధ్యులని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. తొల్కట్టలో ఉన్నది ఫామ్ హౌస్ కాదని, తోట 2 గదులు మాత్రమేనని ఓ ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా ప్రజాసేవలో నిమగ్నమైనట్లు తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపిస్తానని తెలిపారు.